హైదరాబాద్ లో రాత్రి వర్షం దంచుకొట్టింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా కుండపోత వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్గూడ, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కోటి, దిల్సుఖ్ నగర్, అబిడ్స్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సిటీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రహదారులపై భారీగా వరద చేరింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరికొన్ని చోట్ల విద్యుత్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దాంతో పాటుగా హైదరాబాద్ నగరంలో కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాదాపుగా 3 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది, ఏదైతే కనిపిస్తా ఉంది. ప్రధానంగా మరో 2-3 రోజుల పాటు కూడా తీవ్రమైనటువంటి వర్షాలు ఉన్నాయని కూడా ఇప్పటికీ ఐఎండీ హెచ్చరికలను జారీ చేసిన పరిస్థితి మాకు కనపడతా ఉంది. దాదాపుగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నమోదైనటువంటి వర్షపాత వివరాలు కూడా చూడొచ్చు. దాదాపుగా పలు ప్రాంతాల్లో 4.8 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఒకసారి నగరంలోని పలు ప్రాంతాల్లో నమోదైనటువంటి వర్షపాత వివరాలు చూస్తే మాత్రం అటు జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే మాత్రం రంగారెడ్డికి సంబంధించి రాజేంద్ర నగర్ లో దాదాపుగా 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా హైదరాబాద్ షేక్పేట్ కి సంబంధించి చూస్తే 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా నాంపల్లిలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా ఎంసీహెచ్ఆర్టీ దగ్గర చూస్తే మాత్రం 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా పలు ఆసిఫ్ నగర్ లో చూస్తే మాత్రం దాదాపు 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాము. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపుగా 4 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద మరో 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికి దానికి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి కూడా ఈ రోజు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తో పాటుగా ఖమ్మం, సూర్యాపేట్, ఏదైతే మహబూబాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రానున్నటువంటి 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో రాత్రి వర్షం దంచుకొట్టింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా కుండపోత వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్గూడ, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కోటి, దిల్సుఖ్ నగర్, అబిడ్స్, అత్తాపూర్
తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సిటీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రహదారులపై భారీగా వరద చేరింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరికొన్ని చోట్ల విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.